మన న్యాయ వ్యవస్థలో అసలు ఏం జరుగుతోంది? న్యాయం గెలుస్తోందా, లేకపోతే వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లొసుగుల్ని వాడుకొని తెలివైన వాళ్లు గెలుస్తున్నారా? ఈరోజు మనం చేయబోయే ఈ విశ్లేషణ చూడండి, ఇది ఏ ఒక్క వ్యక్తి గురించో కాదు, మనందరినీ వేధిస్తున్న ఈ పెద్ద ప్రశ్న గురించే. అవును కదా, ఈ ప్రశ్న వినగానే మనసులో ఏదో మొదలవుతోంది. ఈ సంఘర్షణని మన కళ్ళకి కట్టినట్టు చూపించే ఓ సంచలనాత్మక కేసుంది. దాన్ని ఒక ఉదాహరణగా తీసుకుని ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా చూద్దాం. సరే, ముందుగా ఈ నంబర్ చూడండి, 13. ఏంటి 13 అంటారా? ఒక హై ప్రొఫైల్ అవినీతి కేసు అక్షరాల 13 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. ఒక్కరోజు, ఒక నెల కాదు, 13 ఏళ్లు. అయినా ఇంతవరకు తీర్పు రాలేదు. సరే, 13 ఏళ్లు గడిచాయి కదా, మరి కేసు ఎంత దూరం వచ్చిందంటారో? వింటే నమ్మలేరు. ఈ కేసు ఇప్పటికీ 480 సార్లకు పైగా వాయిదా పడింది. 480+, జస్ట్ వాయిదాలే. ఇక ఆరోపణలు ఎంత మొత్తానికి సంబంధించినవనుకుంటున్నారనుకుంటున్నారు? ఏకంగా 43,000 కోట్ల రూపాయలు. హోసారి ఆలోచించండి, 43,000 కోట్లు. ఆ అంకెను ఊహించుకోవడానికే మనకు కష్టంగా ఉంది. అయితే ఇవేమీ గాలివార్తలు కాదు, దేశంలోనే టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఫైల్ చేసిన ఛార్జెస్ అన్నమాట. చూడండి, 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులు, ఏకంగా 12 ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. 16 నెలలు రిమాండ్లో కూడా ఉన్నారు. ఇదంతా జరిగింది 13 ఏళ్ల క్రితం. ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతుంది ఈ కేసు ఎంత సీరియస్సో. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. 13 సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితి ఏంటంటే, తీర్పు ఇంకా పెండింగ్. అంటే దోషి ఎవరో తేలలేదు, నిర్దోషి ఎవరో కూడా తేలలేదు. కనీసం గిల్టీ అనిగాని, ఇన్నోసెంట్ అనిగాని ఏదీ ప్రూవ్ అవ్వలేదు. అసలు మన జస్టిస్ సిస్టంలో ఇలా జరగడం ఎలా సాధ్యం? ఓకే, మరి ఎందుకింత ఆలస్యమవుతోంది? ఏంటి ఈ వాయిదాల వెనక కథ? ఇప్పుడు దాన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఈ 13 ఏళ్లలో ఏం జరిగిందో తెలుసా? ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతూ వస్తోంది. అది ఎలా ఉందంటే, 3 అడుగులు ముందుకు వేయడం, 6 అడుగులు వెనక్కి రావడం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే చూడండి, మొదట కేసుకొక కొత్త జడ్జొస్తారు. సరే, విచారణ మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. అలా విచారణ అంతా జరిగి ఇక తీర్పు ఇచ్చే స్టేజ్కొస్తుంది. అప్పుడు ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అంతే, మళ్ళీ మొదటికి. ఈ సైకిల్ ఇలా రిపీట్ అవుతూనే ఉంది. అసలు కోర్టులో ఉన్న ఆరోపణలు ఏంటి? చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. క్విడ్ ప్రోక్వో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒకరికి మేలు చేసి దానికి బదులుగా పెట్టుబడులు పొందడం. 62 షెల్ కంపెనీలు అంటే ఉత్తుత్తి కంపెనీలు సృష్టించడం. 10 రూపాయలున్న షేర్ వాల్యూని ఏకంగా 300 రూపాయలకు పెంచేయడం. ఇండియా సిమెంట్స్ లాంటి పెద్ద కంపెనీల ద్వారా ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ సీబీఐ ఛార్జ్షీట్లో ఉన్నవే. ఇక్కడ సిస్టంలో ఉన్న ఒక లూప్ హోల్నే ఎలా వాడుకుంటున్నారో చూడండి. మొత్తం 35 మంది నిందితులున్నారు కదా, అందులో కేవలం ఒక్కరు ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేశారనుకోండి. ఆ ఒక్క పిటిషన్ని విచారించడానికే కోర్టుకి 8 నుంచి 16 నెలలు పడుతుంది. అక్షరాల ఏడాదికి పైనే. ఇక ఆ పిటిషన్ తేలేలోపే జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అంతే, మెయిన్ కేసు మళ్లీ వెనక్కిళ్ళిపోతుంది. సరే, ఇదంతా చూశాక మనకొకటి అర్థమవ్వాలి. ఇది కేవలం ఒక్క కేస్ కథ కాదు. ఈ ఆలస్యం వెనుక వ్యవస్థలోనే కొన్ని లోపాలు ఉన్నాయి. అవి మనందరిమీదా ప్రభావం చూపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడుకుంటున్న ఈ కేసు ఒక ఉదాహరణ మాత్రమే. కాని ఈ కేసు ద్వారా బయటపడిన లొసుగు, దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు. ఒక హై ప్రొఫైల్ కేసులోనే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇలాంటివి చూసినప్పుడు ప్రజలకు సిస్టం మీద నమ్మకం ఎలా నిలబడుతుంది? అందుకే అంటున్నారు, ఇది 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి వేసినట్లుగా ఉంది అని. నిజమే గదా? న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసేవాళ్లకి ఇంతకంటే నిస్సహాయమైన ఫీలింగ్ ఇంకేముంటుంది? ప్రతి వాయిదాతో, ప్రతి జడ్జ్ బదిలీతో ఆశ కొంచెం కొంచెంగా చచ్చిపోతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, న్యాయం కోసం ఇలా ఏళ్ల తరబడి కాదు దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సొస్తే ఇక సామాన్య ప్రజలు ఈ వ్యవస్థ మీద నమ్మకాన్ని ఎలా నిలుపుకోగలరు? ఇది కేవలం సమయం వృధా అవడం కాదు, నమ్మకం చచ్చిపోవడం. సరే, ఇప్పుడు దాకా సమస్య గురించి మాట్లాడుకున్నాం. కానీ ప్రాబ్లం గురించి మాట్లాడితే సరిపోదు గదా. దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ విషవలయాన్ని బ్రేక్ చేయడానికి ఏం చెయ్యాలి? ఆ పరిష్కారాలేంటో చూద్దాం. కొన్ని సంస్కరణల గురించి డిమాండ్ పెరుగుతోంది. మొదటిది, ఇలాంటి పెద్ద అవినీతి కేసుల కోసం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. రెండోది,
వాయిదాల మీద, స్టేల మీద ఖచ్చితమైన టైం లిమిట్స్ ఉండాలి. ఇక మూడోది, అన్నిటికంటే ముఖ్యమైంది, తీర్పులు స్పష్టంగా టైంకి రావాలి. తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు అని తేల్చేయాలి. అంతే. ఈ సంస్కరణల వెనుకున్న అసలు లక్ష్యం ఏంటంటే, వ్యవస్థలోని లోపాలను వాడుకుని కొంతమంది గెలవటం కాదు, వ్యవస్థ గెలవాలి, అల్టిమేట్గా సిస్టమ్ గెలవాలి. చివరగా ఒక్క మాటతో ముగిద్దాము. ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది దేశం నేర్చుకోవాల్సిన పాఠం. మరి ఈ పాఠాన్ని మన దేశం ఎప్పుడు నేర్చుకుంటుందో చూడాలి.